హాయ్ అండి. ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక 10 పచ్చిమిర్చి, ఒక దోసకాయ, 2 టమాటో, ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. దోసకాయను సైడ్ ఇటు చివర కట్ చేసి మొత్తం ఆ స్కిన్ తీసేసుకోవాలి. నీట్గా స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ దోసకాయ చేదు ఉందండి, అందుకని వేరే దోసకాయను కట్ చేశాను. పచ్చిమిర్చి ఒక గిన్నెలో వేసేసుకొని టమాటో వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఇలా మగ్గించుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ఇలా కలిపేసుకొని ఒకసారి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత కాస్త చింతపండు వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత 4 వెల్లుల్లి, కాస్త సాల్ట్ వేసుకొని ఇలా పప్పు కర్రతో బాగా మెదుపుకోవాలి. రోట్లోనైనా వేసి దంచుకోవచ్చు, ఇదైతే ఈజీగా అయిపోతుంది. మొత్తం అలా దంచినట్టు వస్తే బాగా రోట్లో దంచినట్టుగానే ఉంటుంది. ఇట్లా మొత్తం బాగా దంచినట్టు దంచుకోవాలి గిన్నెలోని. అంతేనండి, రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి.